ఒక్కసారి తెలంగాణ పీపుల్స్ అయి ఉంటే ఒకవేళ నల్గొండకు సంబంధించిన వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే వినండి. నల్లగొండ డాక్స్ అడ్మిన్, నువ్వు మా చెరువుగట్టు పైన వీడియోస్ ఆపకపోతే మేమే నీ పైన కేసు ఖచ్చితంగా పెడతా. అసలు నువ్వు ఎన్ని వీడియోస్ చేసినావు, నీ వల్ల ఒక్క సమస్య అయినా క్లియర్ అయిందా? కొంచెం దిమాగ్తో ఆలోచించు. నేను నీకు ఒకటి చెప్పిన బ్రదర్, మన కంట్లో మనం పొడుచుకోవద్దు. అలా అని మన గుళ్ళు గురించి మనం తప్పుడు ప్రచారం చేయొద్దు. ఏదైనా నీకు దమ్ము ఉంటే ఒక 10 మందిని తీసుకొని వచ్చే సత్తా నీలో ఉంటే ఒక్కసారైనా ఆ సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్లి మాట్లాడాలి. సో విన్నారు కదా, ఈ బ్రో మాట్లాడే మాటలలో కొంచెం అయితే న్యాయం ఉందని చెప్పుకోవచ్చు. ఒక గుడిని అట్లా చూపెట్టడంలో తప్పు ఉందని చెప్పుకోవచ్చు. కానీ నేనేమడుగుతున్నానంటే, ఒక వ్యక్తి వచ్చి ఆ గుడి గురించి మాట్లాడే అంత గలీజ్ గా ఎందుకు ఉంచుతున్నారు దేవస్థాన కమిటీ సభ్యులు అని నేను అంటున్నా. దేవస్థాన కమిటీ సభ్యులు పట్టించుకున్నప్పుడు మాలాంటి సోషల్ మీడియా వాళ్ళు ఎంతో మంది వెళ్ళేసి అక్కడ ఇలా ఉంది ఇలా ఉందని బరాబర్ చూపిస్తారు. ఎవరికి దేనికి మేము వెళ్ళి కంప్లైంట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. మా కర్తవ్యం ఏంటంటే జస్ట్ సోషల్ మీడియాలో ఇలాంటి పద్ధతులు జరుగుతున్నాయి, ఇలాంటి మార్చుకోవాలని జస్ట్ సిద్ధాంతం గురించి మేము వీడియోస్ చేస్తాం. దాంట్లో ఆ బ్రదర్ చేసింది మాత్రం ఇలాంటి తప్పలేదు. ఆయన మీద కేసు పెట్టి ఇంకా గలీజ్గా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎట్లా అవుతుందో ఏందో అర్థం కావట్లేదు. కానీ చెరువుగట్టు అనే గుట్ట మీద చాలా అంటే చాలా గలీజ్గా నిజంగా మాట్లాడుకోవాలంటే అక్కడ ఉన్న కమిటీ సభ్యులు కానీ ఇంకా ఏం చేస్తున్నారో మరి వాళ్ళకి తెలియాలి. కమిటీ సభ్యులు పట్టించుకున్నంత వరకు మేము సోషల్ మీడియాలో వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటుంటాం. సో నేను వెళ్ళి ఇంకా దాన్ని విజిట్ చేయలేదు. సో విజిట్ చేసి మరీ వీడియోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈ వీడియోని తెలంగాణ ఇంకా పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి షేర్ కొట్టండి. చెరువుగట్టు అన్నది ఒక గొప్ప దేవస్థానం అని చాలా మంది నమ్ముతారు. అలాంటి గుట్ట మీద ఇలాంటి గలీజ్ గా అంటే ఇప్పుడు స్ప్రెడ్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే అక్కడ ఉన్న పరిస్థితి ఎట్లుందంటే గలీజ్ వాసన రావడం కానీ, గలీజ్ నీళ్లు కానీ ఇంకా చాలా జరుగుతూ ఉంటుంటాయి. సో ఒకసారి వెళ్ళి పరామర్శించి పట్టించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందని మా ఒపీనియన్ కూడా. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియోని ప్రతి ఒక్క నల్గొండ ప్రజలకు షేర్ కొట్టండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం దిమాగ్లో పెట్టుకొని చేంజ్ చేయడానికి ఆలోచించండి.